అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం రమేష్ కుమార్ గారు రచించిన ప్రేమకు రెండో వైపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాగిణి రాసిన ఉత్తరాన్ని తలుచుకుంటేనే గుండె మండిపోతోంది శ్రీధర్కు. 4 సంవత్సరాల ప్రేమను ఎంత తొందరగా తెంచుకోగలిగింది. కానీ తనకు సాధ్యం కావట్లేదే. యూనివర్సిటీలో చదివే రోజుల్లో ప్రేమ కథల సినిమాలు చూసినప్పుడు ఇంకా ఎంతకాలం తీస్తారీ సినిమాలు అనుకునేవాడు. అలాంటి సినిమాలంటే చాలా చులకన భావం కూడా ఉండేది తనకి. కాని అదంతా తను ప్రేమలో పడకముందు సంగతి. రాగిణి యూనివర్సిటీలో తన జూనియర్. ఆమెతో పరిచయం, స్నేహం అవన్నీ తీపి జ్ఞాపకాలు. ప్రేమలో ఉన్నానని తెలుసుకునేసరికి ఆశ్చర్యం అనిపించింది తనకి. తను ప్రేమలో పడ్డాడా? ప్రేమని నమ్మని తను ప్రేమలో మునిగి తేరడం ఎలా జరిగిందో తనకే అర్థం కాని విషయం. రాగిణి తనకు సరైన జోడి అనిపించసాగింది. రాగిణికి కూడా అదే ఫీలింగ్. కెమిస్ట్రీలో ఎంఎస్సీ పూర్తి చేసి తను వైజాగ్లోనే ఓ ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో జాబ్ సంపాదించుకున్నాడు. రాగిణికి పీజీలో ఉండగానే సంబంధాలు చూస్తూ ఉండేవారు. అయినా రాగిణి పట్టుబట్టి పెళ్లిని వాయిదా వేయడానికి ప్రయత్నించేది. దైవం అనుకూలించినట్టుగానే ఆమెకు వచ్చిన సంబంధం కూడా ఏదో ఒక కారణం వల్ల తప్పిపోతూ ఉండేది. తనకు జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరి ఇళ్లల్లో తమ ప్రేమ సంగతి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఆలోచన. అనుకున్నట్టుగానే తనకు జాబ్ వచ్చి తర్వాత ఇద్దరి ఇంట్లో తమ సంగతి చెప్పారు. తన ఇంట్లో అయిష్టంగానే అయినా తల్లిదండ్రులను ఒప్పించగలిగాడు. కాని రాగిణి ఇంట్లో కథ అడ్డం తిరిగింది. తమతో పోల్చుకుంటే ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవాణ్ణి అందున వేరే కులం వాణ్ణి చేసుకోవటానికి వాళ్ళింట్లో ససేమిరా అన్నారు. రాగిణి వాళ్ళది కలిగిన వాళ్ళ కుటుంబం. 2 రోజుల తర్వాత ఏం చెయ్యాలో తాము పకడ్బందీగానే ప్లాన్ చేసుకున్నారు. అన్నవరం పారిపోయి పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. కాని చివరి నిమిషంలో రాగిణి తన ఫ్రెండ్ చేత ఉత్తరం పంపించింది. తన విషయంలో అనుమానించిన తల్లిదండ్రులు తనను ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారని, అంతేకాకుండా తను నన్ను పెళ్లి చేసుకునే పక్షంలో తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారని, తననికి మర్చిపోమ్మని ఆ ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం చదవగానే శ్రీధర్ నిప్పులు కొలిమిలో పడినట్టయ్యాడు. తనంత సున్నిత మనస్కుడో చిన్న విషయానికి కూడా ఎంతలా అల్లాడిపోయే మనస్తత్వమో రాగిణికి బాగా తెలుసు. ఈ స్థితిని తట్టుకోగలడని ఎలా అనుకుంది? అసలు తనెలా తట్టుకుంది? ఇంతగా కలిసిపోయిన తాము వేర్వేరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని మనసు చంపుకుని ఎలా జీవించగలరు? అది సాధ్యమయ్యే పనేనా? మానసికంగా ఒకటైపోయిన తాము మరొకరిని పెళ్లి చేసుకోవడం అనే ఊహే భరించరానిదిగా ఉంది. తాను మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేడు. అలా బ్రతికే కంటే చావటం మేలు అనిపిస్తోంది. శ్రీధర్ ఎంత ప్రయత్నించినా రాగిణి ఆలోచనల నుండి తప్పించుకోలేకపోయాడు. ఇంకా ఈ ప్రేమ సంగతి వదిలేసి తన పనేదో తాను చూసుకుంటే మేలని అనుకునేవాడు. కాని మళ్లీ ఆలోచనలు అటువైపు లాగేవి. రాగిణిని కలిసి విషయం తేల్చేద్దామని అనిపించేది. కాని రాగిణిని ఇంట్లోంచి బయటికి పంపించడం లేదని తెలిసింది. 4 రోజుల తర్వాత ఓ రోజు రాగిణికి పెళ్లి నిశ్చయమైందన్న విషయం తెలిసింది శ్రీధర్కి. తన క్లాస్మేట్స్ లో రాగిణికి పరిచయం ఉన్న కొందరికి శుభలేఖలు కూడా అందాయి. తనకి మాత్రం శుభలేఖ రాలేదు. వారం తర్వాత రాగిణి పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి వెళ్లిన ఫ్రెండ్స్తో రాగిణి ముభావంగానే ఉందట. ఎక్కువ మాట్లాడలేదట. ఆమె తల్లిదండ్రుల బలవంతం మీదనే ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటుందని స్నేహితులు అన్నారు. ఏవైనా ఈ విషయాన్ని శ్రీధర్ జీర్ణించుకోలేకపోయాడు. శ్రీధర్ బెస్ట్ ఫ్రెండ్, యూనివర్సిటీ హాస్టల్లోనే రూమ్మేట్ అయిన ఆనంద్ ఇంకా ఈ ఆలోచనలు మాని కెరీర్ మీద దృష్టి పెట్టమని చెప్తూ ఉండేవాడు. సున్నిత మనస్కుడైన శ్రీధర్ ఆ ఆలోచనల నుండి తేరుకోలేకపోయాడు. ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఒక బలహీన క్షణంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తను చనిపోతే తప్ప రాగిణికి, ఆమె తల్లిదండ్రులకి వాళ్లు చేసిన తప్పేమిటో తెలియరాదు అనుకున్నాడు. ఒకరోజు రూము తలుపులు బిగించుకుని తెచ్చుకున్న పురుగుల మందును కూల్ డ్రింక్ లో కలిపేసి తాగేశాడు. భార్యాభర్తలిద్దరి మధ్య అవగాహన బాగుంటే ఆ సంసారంలో ఆనందానికి కొదవేముంది? శృతి, శ్రీధర్ల సంసారం కూడా అలాంటిదే. శృతిని పొందినందుకు శ్రీధర్ చాలాసార్లు తన అదృష్టాన్ని అభినందించుకున్నాడు. అంతేకాదు, తను కూడా శృతిని ఏనాడు ఇబ్బంది పెట్టింది లేదు. పెళ్లైన ఈ 2 సంవత్సరాల్లో శృతి ఏది చెప్పినా తన మంచిగా అన్న నమ్మకం శ్రీధర్లో ఏర్పడింది. ఆమె అంతగా అతన్ని ప్రభావితం చేయగలిగింది. ఇద్దరి రుచులు, అభిరుచులు, కోరికలు అంతగా కలిసిపోయాయి అనేకన్నా శృతి నెమ్మదితనం, సహన స్వభావం ఆ విషయంలో ప్రత్యేక పాత్ర వహించాయి అనటంలో సందేహమేమీ లేదు. ఆ విషయం శ్రీధర్కి కూడా అవగతమే.
ఆఫీస్ పని మీద తను హైదరాబాద్ వెళ్లాల్సి ఉందని తెలియగానే శ్రీధర్కి సంతోషంగా అనిపించింది. ఆ సంతోషానికి కారణం ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న ఆనంద్ని కలవచ్చనే ఊహ. నిజంగా తనకి జీవితాన్నిచ్చినవాడు ఆనంద్. ఈ జీవితం, ఈ సంతోషం రెండింటికి కారణం వాడే. శ్రీధర్ మనసు ఒక్కసారిగా గతంలోకి ప్రయాణించింది. తను పురుగుల మందు తాగేసి అపస్మారకంగా పడిపోయిన ఆ రోజు అనుకోకుండా అప్పుడే ఆనంద్ తన రూమ్కి రావటం, కిటికీలోంచి తనను, తన పక్కన పడి ఉన్న పురుగుల మందు డబ్బాను చూడటం, బలవంతంగా తలుపులు తెరిచి తన హాస్పిటల్కి తీసుకువెళ్లటం అన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. తను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 2 రోజులు తన హాస్పిటల్లో ఉంచారు. తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక తన తల్లిదండ్రులు, తన దగ్గర వాళ్ల కంటే ఎక్కువ ధైర్యం ఇచ్చినవాడు ఆనంద్. తన మంచిని కోరి తను మళ్లీ కెరీర్లో పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఆనంద్ చెప్పిన ఫిలాసఫీ నిజంగానే తనలో కొత్త ఆశను నింపింది. అతడి మాటలు తనకు ఊరట కలిగించాయి. తను తీసుకున్న నిర్ణయం తప్పనిపించింది. ఆనంద్ తనను ఒకటే ప్రశ్న అడిగాడు. విశ్వవ్యాప్తమైన ప్రేమను ఒకరిలోనే చూసి ఆ ప్రేమ మరెక్కడా దొరకదని ఎలా భావించావు అన్నాడు. అతడి ప్రశ్న మొదట తనకసలు అర్థం కాలేదు. తనను సమాధానపరచడానికి ఏదో చెబుతున్నాడు అనుకున్నాడు. కాని ఆనంద్ చెప్పిన విషయాలు తనలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. నువ్వు ప్రేమించింది దేన్ని? ఆమె రూపాన్నా, అభిరుచుల్నా, లేక ఆమె స్వభావాన్నా, లేక ఇవన్నీ కూడా ఆమెలో నీకు నచ్చిన విషయాలేనా? అయినా కాని ప్రపంచంలో మరెక్కడా అటువంటి అందం, అభిరుచులు, స్వభావం కలిసి ఉన్న అమ్మాయిలు ఉండరనా? లేక ఈమె ప్రేమించినంతగా నిన్ను వాళ్ళు ప్రేమించలేరనా? ఏమిటి నీ సందేహం? ప్రేమనేది విశ్వజనీయమైనది. నువ్వు ఎవరికైనా ఎంత ప్రేమనిస్తావో అంతకంటే ఎక్కువగా పొందగలవు. నిజానికి అంతా మనసులోనూ, మన ఆలోచన విధానంలోనే ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యతో ఆనందంగా ఉన్న రోజున ఈ ప్రేమ వ్యవహారం కొన్నాళ్ల తర్వాత నీ జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యత లేని అంశంగా మిగిలిపోతుంది. అయితే అసలు విషయమంతా మళ్లీ నీకు అలా ప్రేమించే వాళ్ళు దొరకరని భయపట్టంలోనే ఉంది. నిజానికి ఎవరో కొందరు విపరీత మనస్తత్వం ఉన్నవాళ్లు తప్ప మిగిలిన వాళ్ళందరూ నువ్వు ఎంత ప్రేమని ఇస్తావో అంతకంటే ఎక్కువ ప్రేమను తిరిగి అందించేవాళ్లే అయి ఉంటారు. ఈ రకంగా ఆనంద్ చెప్పిన విషయాలు తనలో క్రమక్రమంగా మార్పును తీసుకొచ్చాయి. తర్వాత ఆనంద్ తనకి వివేకానందుడి పుస్తకాలు ఇచ్చి చదవమన్నాడు. అది చదివాకే నిజంగా ప్రేమంటే ఏమిటో అర్థమైంది తనకి. స్వచ్ఛమైన ప్రేమనేది ఇవ్వడంలోనే ఉంది తప్ప తీసుకోవడంలో కాదని, ఎప్పుడైతే తిరిగి ఆశించామో అప్పుడు ఆ ప్రేమ స్వచ్ఛతను శంకించాల్సి వస్తుందని తెలుసుకున్నాడు. నువ్వు ప్రేమని చాలా సంకుచిత దృష్టితో చూస్తున్నావు అన్న ఆనంద్ మాటలు కూడా అర్థమైనట్టు అనిపించాయి. అంతేకాదు, ఆనంద్ తన కజిన్ శృతిని గురించి కూడా అప్పుడే చెప్పాడు. డిగ్రీ పాస్ అయిన తను ఎంత నెమ్మది మనస్తత్వం గలదో చెప్పాడు. శృతి వాళ్ళది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం. శృతికి నీ ప్రేమ వ్యవహారం మొత్తం చెప్పాను. నిజానికి చెప్పాలని కాదు, హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నానో చెప్తూ సందర్భవశాత్తు చెప్పాను. తర్వాతే నాకు ఆలోచన వచ్చింది. నీ స్వభావం నాకు తెలుసు. అతి సున్నితమైన నీ స్వభావానికి మా శృతి తగిన జోడి అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి ఆలోచించి మదనపడే నీకు ఎలాంటి పరిస్థితిలోనూ ఆవేశానికి లోను కాని నెమ్మది మనస్తత్వం గల మా శృతి తగినది అనుకున్నాను. నీకిష్టమైతే మిగిలిన సంగతులు నేను చూసుకుంటాను అన్నాడు ఆనంద్. శృతి ఫోటో కూడా చూపించాడు తనకు. అప్పటికి తను ఏ సమాధానం చెప్పలేకపోయినా తన మంచు కోరే ఆనంద్ మాటలు తీసేయలేకపోయాడు. తర్వాత ఓసారి ఆనంద్తో పాటు శృతి వాళ్ళ నాన్నగారు వచ్చారు తన దగ్గరకు. పెళ్లి గురించి ప్రస్తావన ఏమీ జరగలేదు. మామూలుగా మాటామంతి అడిగి వెళ్లిపోయారు. 2 రోజుల తర్వాత తన ఇంటికొచ్చిన ఆనంద్ పెళ్లి విషయం మళ్లీ కదిపాడు. శృతి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాడు. మొదట నీ ప్రేమ వ్యవహారం విని వాళ్ళు సందేహించారు. కానీ నేను నీ గురించి వివరించి చెప్పాను. చీమకు కూడా హాని చేయలేని నీ మనస్తత్వం గురించి, ఆర్థికంగా గాని ఇతరత్ర గాని ఎటువంటి ఇబ్బందులు లేని నీ జీవితం గురించి చెప్పాక వాళ్ళు ఒప్పుకున్నారు. శృతికి నీ ఫోటో కూడా చూపించాను. ఇదంతా నిన్ను ఒప్పించగలనే ధైర్యంతోనే చేశాను. ఓసారి ఇంటికొచ్చి శృతిని చూడు. శృతికి నా మాట మీద మొదట్నుంచి పూర్తి నమ్మకం. నేనేం చేసినా తన మంచిగా చేస్తానని తెలుసు. ఏదేమైనా నీకు నచ్చితేనే పెళ్లి. ఆనంద్ చెప్పిన దానికి అమ్మా నాన్న వత్తాసు పలికారు. వాళ్లతో కలిసి శృతి వాళ్ళింటికి పెళ్లి చూపులకు వెళ్లాడు తాను. తర్వాత 4 రోజులకే తమ పెళ్లి జరిగిపోయింది. పెళ్లి చూపుల్లో కూడా తన శృతిని అడిగింది ఒకే ప్రశ్న. ఆ ప్రేమ కథ గురించి తెలుసు కదా, అభ్యంతరమేమీ లేదుగా అని. శృతి జవాబు చెప్పింది. అంతా అన్నయ్య చెప్పాడు. ఆ విషయం గురించి ప్రసక్తి ఇంకా మన జీవితంలో వద్దు.
తనకు కావాల్సింది కూడా అదే. మరింక ఏ సందేహం లేకుండా పెళ్లి కొప్పుకున్నాడు. శృతి వచ్చిన తర్వాత తన జీవితంలో ఎటువంటి అపశృతులు తలెత్తలేదు. జీవితం హాయిగా గడిచిపోయింది. ఆనంద్ తమ పెళ్లి జరిగిన 2 నెలలకే హైదరాబాద్లో మంచి ఆఫర్ రావటంతో వెళ్లిపోయాడు. తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప కలవడం జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు ఆనంద్ని కలుసుకునే అవకాశం వచ్చింది. విశాఖ ఎక్స్ప్రెస్ గమ్యం వైపు పరిగెడుతోంది. శ్రీధర్ తన సీట్లో కూర్చొని మ్యాగజైన్ చూస్తున్నాడు. రైలు పెట్టే రకరకాల తినుబండారాలు, కూల్ డ్రింక్స్ అమ్మేవారితో సందడిగా ఉంది. ఎదురుగా కూర్చున్నతనికి ఒంట్లో బాగలేనట్టుంది. అసహనంగా కదులుతున్నాడు. శ్రీధర్ అతన్ని గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికే అతనికి వాంతొస్తున్నట్టుగా చేతిని నోటికి అడ్డం పెట్టుకుని వాష్ బేసిన్ వైపు గబగబా వెళ్లాడు. 5 నిమిషాల తర్వాత వచ్చి సీట్లో కూర్చున్న అతన్ని చూసి, శ్రీధర్, మీకు ఒంట్లో బాలేనట్టుంది అని పలకరించాడు. అవతలి వ్యక్తి బలహీనంగా నవ్వి, అవునండి, కాస్త జ్వరంగా ఉంది అన్నాడు. మరి ఇలాంటప్పుడు ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారు అడిగాడు శ్రీధర్. అమ్మకి ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందండి, విజయవాడ వెళ్తున్నాను. నా జ్వరానికి ఏముందిలేండి, అదే తగ్గిపోతుంది అన్నాడు తను. శ్రీధర్ తన బ్యాగ్లో ఉన్న టాబ్లెట్ తీసిచ్చి, వేసుకోండి, టాబ్లెట్ వేసుకోకుండా జ్వరం ఎలా తగ్గుతుంది అన్నాడు. అబ్బే పర్వాలేదండి అన్నాడతను మొహమాటంగా. పర్వాలేదు, వేసుకోండి. ప్రయాణాల్లో ఎప్పుడూ టాబ్లెట్ బ్యాగ్లో ఉంచుకోవడం నాకు అలవాటు. శ్రీధర్ మాత్రతో పాటు వాటర్ బాటిల్ ఇచ్చి అతనితో మాత్రను మింగించాడు. తర్వాత కాఫీ కేక వినబడితే చొరవగా తనే 2 కప్పులు తీసుకుని అతనికి కప్పు అందించాడు. కాఫీ తాగాక కొంచెం సేపు పై బెర్త్ మీద రెస్ట్ తీసుకోండి, జ్వరం తగ్గుతుంది అన్నాడు శ్రీధర్. ఆ మాటతో అతని పై బెర్త్ మీదకు వెళ్లాడు. తనలో జరిగే వ్యవహారాలతో సంబంధమేమీ లేనట్టు రైలు పరిగెడుతూనే ఉంది. ఓ గంట తర్వాత క్రిందికి దిగాడు అతను. అప్పుడు అతని మొహం కాస్త తేటగా కనిపించింది శ్రీధర్కు. జ్వరం తగ్గిందా అండి అడిగాడు. అవునండి, ఇప్పుడు బాగానే ఉంది చెప్పాడు అతను. తర్వాత ఇద్దరు పరిచయాలు చేసుకున్నారు. అతని పేరు కిరణ్. తను కూడా వైజాగ్లోనే షిప్ యార్డ్లో జాబ్ చేస్తున్నాడు. టీటీఈ రావటంతో ఇద్దరు తమ టికెట్లు తీసి చూపించారు. పర్సులోంచి టికెట్ తీసి చూపిస్తున్నప్పుడు కిరణ్ పర్సులోంచి జారిపడ్డ ఫోటోని చూసి శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. అది రాగిణి కిరణ్ల ఫోటో. రాగిణి మీకు అప్రయత్నంగానే అడిగాడు శ్రీధర్. కిరణ్ ఫోటోని తీసుకుంటూ, రాగిణి నా భార్య, తను మీకు తెలుసా అడిగాడు. శ్రీధర్ తడబడుతూ, తెలుసు, రాగిణి యూనివర్సిటీలో నా జూనియర్, చాలా మంచి అమ్మాయి అన్నాడు. కిరణ్ నవ్వి, నా భార్యను తెలియగానే మంచమ్మాయి అంటున్నారా ఏమిటి అన్నాడు. కిరణ్ మాటల్లో అంతరార్థం ఏమిటో శ్రీధర్కి అర్థం కాకపోయినా, రాగిణి నిజంగానే చాలా మంచి అమ్మాయి, తెలివైనది కూడా అన్నాడు. నేను రాగిణితో విడాకులు తీసుకుని 4 నెలలైంది. కిరణ్ మాటల్లో నిర్వేదం. శ్రీధర్కి షాక్ తగిలినట్టయింది. విడాకులు తీసుకున్నారా? ఎందుకు? కంపిస్తున్న స్వరంతో అడిగాడు. పెద్ద కారణాలేవి కాదండి, రాగిణి మీకు తెలుసంటున్నారు కనుక చెప్తున్నాను. మా విడాకులకు కారణాలు చెప్తే చాలా చిన్న విషయాల్లా కనబడతాయి, అనుభవిస్తే కాని అందులో విషయం అర్థం కాదు. ఇంతకీ ఏమైంది? శ్రీధర్ స్వరంలో ఒక రకమైన ఆతృత తొంగి చూసింది. ఏం లేదండి, అంతా మాట పట్టింపుల దగ్గరే, అన్నీ చిన్న చిన్న విషయాలే. నాకు సిగరెట్ అలవాటు, తను వద్దంది. నెమ్మదిగా మానేస్తానని చెప్పాను. కాదు, తక్షణమే మానేయాలి అంది. అదో పెద్ద రాధాంతం. అలానే ఒకరోజు పార్టీలో కాస్త డ్రింక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ విషయం నిజాయితీగా నేనే చెప్పాను. దానికి నానా యాగి చేసింది. ఒకసారి అలవాటు చేసుకుంటే మరింక మానలేరు అంది. దానికి తోడు విపరీతమైన అనుమానం తనకి. నేను సెక్షన్ ఆఫీసర్ని. ఒక్కోసారి లేడీ కొలీగ్స్ కూడా అవసరమైతే ఇంటికి ఫోన్ చేసేవారు. ఆ ఫోన్స్ తను లిఫ్ట్ చేస్తే ఇంకా ఆ రోజంతా ఆరా తీసి వేధించేది. ఇలాంటివే, ఎన్నని చెప్పగలను. అయితే అసలైన సంఘటన తర్వాత జరిగింది. సారి మా రికార్డ్ అసిస్టెంట్ అనుపమ తీవ్రమైన జ్వరంతో ఆఫీస్లో అపస్మారక స్థితిలో పడిపోతే నేను ఆఫీస్ కార్లో తనని హాస్పిటల్కి తీసుకెళ్లాను. సరిగ్గా అప్పుడే బజార్లో షాపింగ్ చేస్తున్న రాగిణి మమ్మల్ని చూసింది. అంతే, ఇంకా ఎన్ని చెప్పినా తను నమ్మలేదు. సహనం చచ్చిపోయింది సార్, విడాకులు తీసుకుందాము అన్నాను. తను కూడా ఒప్పుకుంది. అంతే, మా దారులు వేరైపోయాయి. శ్రీధర్కి లోకం గిర్రున తిరిగినట్టు అనిపించింది. రాగిణి ఇంత తొందరపాటు మనిషా? ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది. ఒక్కోసారి తనతో కూడా చిన్న విషయాల్లోని వాదన పెట్టుకునేది.
లేడీ ప్రొఫెసర్తో మాట్లాడాను అన్న అనుమానంగా చూసేది. కాని అప్పుడు అదంతా తన మీదున్న విపరీతమైన ప్రేమ వలన అనుకునేవాడు. ప్రతి చిన్న విషయంలోనూ పట్టుదల చూపించేది. తను కలవారి బిడ్డ కాబట్టి ఆ మాత్రం పట్టుదల ఉంటుంది అనుకునేవాడు. ప్రేమలో ఉన్నప్పుడు తనకి రాగిణిలో లోపాలేమీ కనిపించలేదు. ఆమె ఏం చేసినా అందంగానే ఉండేది, ఆనందంగానే ఉండేది. కిరణ్ స్థానంలో ఉండాల్సిన వాడు తాను. అంటే తన పరిస్థితి కూడా ఇలానే అయ్యేదా? ఈ రాగిణి కోసమేనా తను మృత్యు ఓడిలోకి దూకాలనుకున్నాడు? రాగిణితో పోల్చుకుంటే తన భార్య శృతి ఎంతో ప్రేమమయ్యి అనిపించసాగింది. అసలు తన ప్రేమలో ఓడిపోయాడా, గెలిచాడా? బుర్ర ఆలోచనలతో బరువెక్కింది. ఎవరి ఆలోచనలతోనూ సంబంధం లేనట్టుగా రైలు ముందుకు దూసుకుపోతూనే ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.